ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఆచార్య. చూడండి అమ్మా, ఆర్ఆర్బి గ్రూప్ డిలో మనకి 60 డేస్ మాత్రమే టైం ఉంది. సైన్స్ 25 మార్క్స్. ఈ 25 మార్క్స్లో అందరూ చాలా బిట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను ప్రతి చాప్టర్ని కూడా ఒక టేబుల్స్ రూపంలో తయారు చేశాను. అవి ఎవ్రీడే మీ ముందు ఉంచడం జరుగుతుంది. ఖచ్చితంగా ఒక బిట్ గ్యారంటీ. ప్రీవియస్ పేపర్లు మీరు అబ్జర్వ్ చేసుకోండి. సో ఫిజిక్స్లో న్యూమరికల్ వాల్యూస్ ఇక్కడ ఒకసారి గమనిస్తే 1 ఇంచ్ 1 అంగుళము అంటే 2.54 సెంటీమీటర్స్. అలాగే 1 ఫీట్ 1 అడుగు 12 ఇంచెస్. అలాగే 1 యార్డ్ 1 గజము 3 అడుగులు. అలాగే 48 యార్డ్స్ అంటే 48 గజాలు తీసుకుంటే 1 సెంట్. 100 సెంట్స్ తీసుకుంటే 1 ఎకరా. 2.5 ఎకరాస్ తీసుకుంటే 1 హెక్టార్. 1 మైల్ తీసుకుంటే 1.6 km. 1 నాటికన్ మైల్ అనేది ఎక్కడ ఉపయోగిస్తారంటే సీ సర్ఫేస్, సముద్ర ఉపరితలంలో ఉపయోగిస్తారు. 1.852 కిలోమీటర్స్. అయితే మన ఇండియా చుట్టూ కోస్టల్ లైన్ కలిగిన స్టేట్స్ 9 ఉన్నాయి. ఈ కోస్టల్ లైన్ మనం ఎన్ని నాటికన్ మైల్స్ యూజ్ చేయొచ్చు అంటే 12 నాటికన్ మైల్స్. 1 పారాసెక్ అంటే మనని దూరాన్ని కొలవడానికి అతిపెద్ద ప్రమాణము, లార్జెస్ట్ యూనిట్ ఏంటంటే పారాసెక్. ఇది 3.26 లైట్ ఇయర్స్. అలాగే 1 యాంగస్ట్రామ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻10 మీటర్స్ లేదా 10⁻⁻8 సెంటీమీటర్స్, 10⁻⁻7 మిల్లీమీటర్స్. సో ఇలాంటి వాల్యూస్ చాలా ఉన్నాయి. కొన్ని నేను అబ్జర్వ్ పెట్టాను. మీరేం చేస్తారంటే ఈ ఫస్ట్ మెజర్మెంట్స్ అనే లెసన్లో ఉండే ఈ వాల్యూస్ అన్నీ ఒక టేబుల్ రూపంలో తయారు చేసుకొని లాస్ట్ 10 డేస్ ముందు ఒకసారి చూసుకొని వెళ్తే ఒక్క బిట్ కూడా మిస్ అయ్యే అవకాశం లేదు. సో ఇలా టేబుల్స్ రూపంలో మీరు ఫామ్ చేసుకోవాలి. అంటే ఆల్రెడీ మీరు అప్లికేషన్ టైప్ కొంచెం చదివి ఉంటారు. సో న్యూమరికల్ వాల్యూస్ లాంటివన్నీ కూడా ఒక టేబుల్స్ రూపంలో ఫామ్ చేయండి. నాకు సాధ్యమైనంత వరకు ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.